నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రుణాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మ కష్టాన్ని ప్రతిభను నమ్ముకొని ఆర్థిక అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మున్సిపాలిటీలో ఆఫ్కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ధర్నా. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో గృహిణుల కంట కన్నీరు పెట్టిస్తుందన్న ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నేతలు. మహిళల రక్షణకు శక్తి మహిళా పోలీస్ కేంద్రాలు ఏర్పాటు. శక్తి యాప్ పనితీరును వివరించిన సిఐ జయరాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ మరియు మాధవీలతకు ఘన సన్మానం. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణము మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్. శిల్ప మహిళా సహకార్ బ్యాంకు ద్వారా రుణాలను పొందిన ప్రతి అక్కా చెల్లెమ్మ తమ కష్టాన్ని ప్రతిభను నమ్ముకొని వ్యాపారాలను చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో 102 మంది మహిళలకు 15,94,000 రూపాయల విలువగల చెక్కులను రుణాలుగా ఆయన అందజేశారు. అనంతరం వివిధ వ్యాపారాలు చేస్తున్న మహిళలు తమ వ్యాపార అనుభవాలను విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు శిల్పా కుటుంబం శిల్పా సేవా సమితిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా చేపడుతున్నామన్నారు. అయినా తమ సేవలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంకు ద్వారా రుణాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలు తమ కష్టాన్ని ప్రతిభను నమ్ముకొని వ్యాపారాన్ని చేస్తూ తమ కాళ్లపై నిలబడుతూ కుటుంబ ఆర్థికాభివృద్ధికి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి సాధించి అనేక మంది పేద మహిళలకు ఉపాధి కల్పించాలని కోరారు. మహిళలు ధైర్యంగా కుటుంబాన్ని నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హర్లీలా, శిల్పా సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది, మహిళా బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. లోను కడుతున్నాం. అలాగే లోన్ అయిపోతానే మనం ఏమన్నా పొదుపు విత్డ్రా చేసుకుంటున్నామా? బయట విత్డ్రా చేయడం లేదు. అలాగే మీరు కూడా ఇక్కడ లోన్ సైజ్ పెరగాలి అంటే మీరు పొదుపుని విత్డ్రా చేయకుండా ఉండాలి. ఆ సహకారం మీ అందరూ చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలుసుకోవడం. మీరు టీవీ చూస్తుంటారు కదమ్మా, టీవీ న్యూస్ చూస్తుంటారా? అసెంబ్లీ ఎప్పుడప్పుడు సమావేశాలు. మాకు అసెంబ్లీలో ఏముంటుందంటే స్పీకర్ కాదు ఒక బిల్లు ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడితే కన్నా చెప్పేసి ఆయన పడుతుంటది. లక్ష్మీనారాయణ మాట్లాడేటప్పుడు అది పెట్టుకోవాల్సినట్టుంది చూస్తుంటే. మైకు పెడితే వదలరు. లక్ష్మీనారాయణ ఏమన్నా స్పెషల్ ప్రైజ్ మాట్లాడడానికి ఉంటే ఆయన కూడా ఇవ్వచ్చు. నెలకి దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు జరుగుతుంది ఆ సూపర్ మార్కెట్. దాని మీద 10% డిస్కౌంట్. అంటే మాకు వచ్చే ఎప్పుడైనా బయట వ్యాపారం చేస్తున్నారు కదా, 10% మిగిలిన అంటే మనం బ్రహ్మాండంగా మిగిలినట. ఆ 10% తీసిన తర్వాత అక్కడ ఉన్న జీతాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి రెంట్లు, దాని తర్వాత అక్కడ ఉద్యోగస్తులు కూడా చాలా మంది ఉంటారు ప్యాకింగ్ చేయడానికి, లేకపోతే ఆ షెడ్కి రెంట్ కట్టాలి, ఆ షాపులు కానీ. ఇవన్నీ తీసేస్తే మా ఇంటి గారికి తీసుకెళ్ళడానికి జోబులు వచ్చి మేము ప్రతి నెల పెడుతూ ఉంటాం. ఇట్లా మంచి చేసినాం. దాదాపు అంటే నెలకి 10 లక్షల రూపాయలు జోబులోంచి మాకు రావాల్సింది మేము ప్రజలకి తిరిగి ఇస్తున్నట్టు. కష్టం మీద, తన టాలెంట్ మీద నిలబడాలని చెప్పేసి తనకి ఉపయోగపడు. ఇంకొకరికి ఏమో వంటలు వ్యాపారం చేసుకుంటూ, లేకపోతే కొంతమంది పొదుపు చేసుకుంటూ, ఈ మాదిరిగా ఎవరు ఏం చేస్తున్నారు దాంట్లో వచ్చే మీకు కూడా ఏమన్నా ఒక కొత్త ఐడియా వస్తే వాళ్ళలాగా మీరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. మనం తెలుసుకుంటే నెలకి ఒకసారి మాత్రమే. అంటే అది ఈసారి మీకు దాదాపు మళ్ళీ మీకు కావాలంటే ఒక 10 నెలల తర్వాత, 12 నెలలు, 1 సంవత్సరం తర్వాత మనం తెలుసుకుంటాం. సో సంవత్సరానికి ఒకసారి మనం తెలుసుకుంటున్నాం. ఆ సంవత్సరానికి ఒక్కసారి ఆ మీటింగ్లలో మీకు నచ్చిన విషయం ఏమన్నా వస్తుందేమో, లేదా మీ ద్వారా మాకేమన్నా మంచి విషయాలు తెలుస్తాయేమో, నేను కూడా దాన్ని చేపట్టడానికి. ఎందుకంటే ఇట్లాంటి మీటింగ్ల ద్వారానే మాకు మెహందీ క్లాసులు పెడితే బాగుంటది అని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యంగా
మహిళలు బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు. ఇంటికాడ కూర్చొని మెహందీ లాంటివి చేసుకుంటే వాళ్ళకి 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన. సో మన కాలం మీద తను నిలబడుతుంది. ఇంటికాడ అన్న తీసుకొచ్చినా తీసుకురాకపోయినా సరే కుటుంబాన్ని నడుపుకోగలుగుతానన్న ఒక ధైర్యం ఆపద ఉంది ఈరోజు. ఒకవేళ ఎందుకంటే అప్పుడప్పుడు బయట వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారంలో కొన్నిసార్లు ఒడి జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి అన్న ఇంటికి తీసుకురాలేకపోవచ్చు. ఆ నెల ఎక్కడాలని చెప్పేసి భయపడాల్సిన పండుగ నేనున్నాను నేను చూసుకుంటానని చెప్పేసి ఈ రోజు అర్థాలని చెప్పగలుగుతాను, మీరు చెప్పగలుగుతారు. సో ఆ రకంగా అట్లా చెప్పుకునే ధైర్యం ఉంటే ఆ కుటుంబంలో ఆ మగవాళ్ళు ఇంకా పరిగెత్తడానికి అవకాశం. సో మీరు ఆ పిల్లలు ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ అంటే స్కూల్ కి బడికి ఫీజు కట్టచ్చా కట్టలేమా అనేది, సో ఆ బడికి ఫీజు కట్టలేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మీరు సొంతంగా మీ పిల్లల బడి ఫీజు కూడా మీరు కట్టుకోకుండా శక్తి మీకు ఉంటుంది. ఈ డబ్బులు సద్వినియోగం చేసుకొని తిరిగి ఇంకా మంచిగా మీ వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క కష్టం మీద మంచిగా వ్యాపారం చేసుకొని ఆ భగవంతుని ఆశిస్తున్న అన్ని కూడా మీరు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే మొదట్లో మీరు చూస్తున్నారు ఈ బ్యాంకు పెట్టినప్పటి నుంచి మీరు ఎంతైతే మాకు మీద మా 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 మీద మీ ఆశీర్వాదం ఉందో, మా కుటుంబం మీద మీ ఆశీర్వాదం ఉందో, ఈ రోజు మీరు గెలిచిన ప్రతిసారి కూడా దాన్ని కోరుకుంటాం. గెలిచినా అనే కాదు, ఓడిపోయినప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏమంటే కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ మంది అవసరం ఓటు చేసిన తర్వాత మేము ఓడిపోయించాం, కానీ కార్యక్రమాలు మాత్రం ఏదో కూడా తీసేయాలి. చాలా సార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాం, చాలా సార్లు మీ అందరికీ కూడా తెలుసు. మరి తప్పు చేసి మాట్లాడతారు. సూపర్ మార్కెట్ పెడితే పప్పు ఉప్పు అమ్ముకునే వాళ్ళు కూడా మాట్లాడతారు అని చెప్పేసి ఒక పెద్ద నుంచి మమ్మల్ని విమర్శిస్తారు. లేదా ఆడవాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు అని చెప్పేసి ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు. కానీ మీకు తెలుసు, మిమ్మల్ని ఏ రోజైనా సరే మీరు మా దగ్గరికి రావాలి, లేకపోతే బ్యాంకు దగ్గర 10 సార్లు తిరగాలని ఎప్పుడైనా అడిగాం. లేదా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా ఈరోజు పురస్కారం తీసుకున్నారు, మీ ఇంటికాడికి వస్తున్నారు. మీరు ఇక్కడ రావాలని ఇబ్బంది అయితే మేమే మీ ఇంటికాడికి వచ్చి తీసుకుంటాం. మళ్ళీ విమర్శలన్నీ ఎదుర్కోవడం, మహిళల్ని అది మగవాళ్ళకి ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి మగవాళ్ళందరినీ కూడా తీసేసి ఈ రోజు బ్యాంకులో మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గేటు బయట డోరు బయట ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తే మిగతా వాళ్ళంతా ఆడవాలి. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండకూడదు. సాటి మహిళలకు అయితే మీరు మాట్లాడుకోగలుగుతారు, ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోగలుగుతారు అనే ఉద్దేశంతో ఇంత ముందు పనిచేసే వాళ్ళని కూడా తీసి కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్, ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు తెలిసి మొత్తం అందరూ కూడా మాట్లాడారు. సో ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఉంటే ఊరికే లేకపోతే విమర్శలు వాళ్ళు చేస్తే కంపల్సరీ, వాళ్ళు చేయకపోగా మళ్ళీ విమర్శిస్తారు. ఈరోజు మామూలు ఈ మీటింగ్ అయితే ఎప్పుడు మార్కెట్ యార్డ్ లో చేసుకున్నారు. మీరు మన ఓడిపోయారంటే మార్కెట్ యార్డ్ లో పెట్టనీయరు. మార్కెట్ యార్డ్ లో పెట్టకపోగా అక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి ఒకటే నేను ఒత్తిడి. దానికి ఏమైనా రెట్టు కట్టడం లేదా అంటే నెల రెట్టు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం మారేది కాబట్టి ఇప్పుడు మేము అధికారంలో లేదు కాబట్టి దానికి రెండుని రెన్యువల్ పత్రం ఎవరైనా సరే మనకి పత్రం ఇస్తారు. అది ఇవ్వమంటే కూడా ఇవ్వను. లేదా ఖాళీ చేసుకోండి, ఖాళీ చేసుకోండి. మీకేమో నేను ఒకటే అడుగుతున్నాను, పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం సూపర్ మార్కెట్ లో కానీ, లేకపోతే బ్యాంకులో కానీ, లేకపోతే రైతు సహకారంలో కానీ ఒక్కదంటే ₹1 కూడా మేము ఇంటికి తీసుకెళ్ళాలనే విషయం మీ అందరికీ తెలుసు. నమస్తే సార్, నా పేరు మైథిలి. నేను శారీస్ బిజినెస్ చేస్తాను. ఇప్పుడు ఇచ్చే ఫస్ట్ అమౌంట్ తో ఫాల్స్ లైనింగ్స్ తెచ్చుకొని ఇంకా అమౌంట్ ఇది చేసుకోవాలని చెప్పి ఫస్ట్ వ్యాపారం చేస్తున్నారమ్మా. శారీస్ ఫస్ట్ నుండి చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇచ్చే అమౌంట్ తో ఫస్ట్ లోన్ తో ఫాల్స్ లైనింగ్స్ తీసుకొని ఇంకా రెట్టింపు చేసుకోవాలండి. నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం. ఆల్రెడీ నేను లోన్ స్టార్ట్ చేయబట్టి కూడా 4 months ఎక్కువ కూడా కాలేదు సార్. ఆల్రెడీ నేను చాలా వరకు విన్నాను, అగ్రిగోల్డ్లో చాలా సంస్థలు వచ్చాయి, కానీ మేము కొంత అమౌంట్ కట్టా కూడా వాళ్ళు ఎగిపోయారు. కానీ ఇది మా ఫ్రెండ్ అయితే నాకు రెఫర్ చేసింది సార్. ఇట్లా మహిళల కోసం స్పెషల్ గా అంటూ మహిళా పొద్దు అనేది ఉంది. కట్టుకుంటే మనకు రేపు మన హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదైనా చేసుకోగలుగుతాం అన్నట్టుగా మా ఫ్రెండ్ నాకు రెఫర్ చేశారు. నేను కట్టబడి జస్ట్ 4 months సార్. ఫస్ట్ టైం నాకు లోన్ ఇస్తున్నారు, అది కూడా 10,000 ఇస్తున్నారు. నేను ఆల్రెడీ ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను. నాకు ఆల్రెడీ ఒక మిషన్ ఉంది, నార్మల్ స్టిచ్చింగ్. మీరు ఇచ్చే ఇప్పుడు అమౌంట్ జిగ్జాగ్ మిషన్ తెచ్చుకొని నా స్టిచ్చింగ్ ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. కానీ ఇలా చేయడం వల్ల ప్రతి మహిళ కూడా చాలా బాగా ఉంటుంది సార్. ఈ సంస్థ అనేది ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. నాలాంటి మహిళలు చాలా వరకు ఇంటి వరకే పరిమితం కాకుండా ఇట్లా బయటికి వస్తే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను కాబట్టి
100 మంది ఉమెన్స్ ని ఇక్కడ చూస్తున్నాను. అదే మన ఇంటి వరకు ఉంటే వచ్చే ఒక మెంబర్ 2 మెంబర్స్ వరకే మనం చూడగలుగుతాం. ఇక్కడికి వచ్చాక ప్రతి మహిళ ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ అభివృద్ధి అనేది కూడా ఈ రోజు నాకు చాలా బాగా తెలిసింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే బ్యూటిషియన్ కోర్స్ చేశాను. నాకు మేకప్ కిట్ బ్యాగ్ కొనుక్కోవడానికి 10,000 అవసరం. దాదాపు 6 years నుంచి ఖాళీగానే ఉన్నాను ఆ బ్యాగ్ కొనుక్కునే అమౌంట్ లేక. కాకపోతే రీసెంట్ గా మా ఫ్రెండ్ చెప్పింది శిల్పాలు ఇస్తారు చూడండి లోన్స్ అని, సరే అని చేసి అప్లై చేశాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇది అలాగే నాకు యూజ్ అవ్వాలని చాలా కోరుకుంటున్నాను. నేనే మేకప్ ఫస్ట్ టైం లోన్ తీసుకుంటాను. అవును సార్, ఫస్ట్ ఇంట్లో బ్యూటిషియన్. అవును సార్, ఓకే, బ్యూటిషియన్ నేను. ఓకే. ఆ కిట్ కొనుక్కోవడానికి నాకు కోఆపరేట్ లేదు సరిగ్గా ఇక్కడ. బ్యూటీ క్లినిక్ పెడతారు. బ్యూటీ కిట్, వెరీ నైస్. మేకప్ కిట్, మేకప్ కిట్ అది 10,000 వాల్యూ అవుతుంది. 6 years నుంచి నాకు ఎక్కడ కోఆపరేట్ లేదు ఎక్కడ అని చెప్పేసి రీసెంట్ గా మా ఫ్రెండ్ చెప్పారు, ఇలా శిల్పాలో లోన్స్ ఇస్తారు చూడండి లేడీస్ కి అని చెప్పి ఇక్కడ జాయిన్ చేయించారు. ఎక్కడైనా ట్రైనింగ్ అయిందమ్మా? సార్ ట్రైనింగ్ అయ్యారా? అవును మేకప్? అవును సార్. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. నాకైతే ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. మాకు ఇంతకుముందు సారు ఫస్ట్ 1000 రూపాయల నుంచి లోన్ ఇచ్చినాడు. ఇంతవరకు 14 సంవత్సరాలు అయింది లోన్ తీసుకుంటున్నాము. లోన్ తీసుకుంటున్నాము. 14 సంవత్సరాల కింద సార్ సెంటు స్థలం ఇచ్చినాడు. ఇప్పుడు ఇల్లు కట్టించుకున్నాము. కరెంట్ ఇప్పించినాడు. మాకు బాగానే జరుగుతుంది సార్. మాకు ఇప్పుడు లోన్ కాస్తాం అంగడి పెట్టుకున్నాం. మేము డైలీ ముప్పట్లు, అత్రాసలు, కచ్చికాయలు, చాంగాటు వంటలు చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్లో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సిఐటియు నాయకులు గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆప్కాస్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులందరికీ 21,000 రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్, ఆఫీస్ స్టాఫ్, పంప్ హౌస్ వర్కర్స్, వాల్ ఆపరేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ మొత్తం 260 మంది కార్మికులు ఆప్కాస్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఆప్కాస్ రద్దు చేస్తే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, బాలదుర్గన్న, ఆదాము, సహాయ కార్యదర్శులు కృష్ణయ్య, మురళి, సిద్ధయ్య, వీరితో పాటు మరో 100 మంది స్ట్రీట్ లైటింగ్, వాటర్ వర్క్స్, పంప్ హౌస్, ఆఫీస్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కార్మికులు పాల్గొనడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 15, 16, 17 ఈ 3 రోజులు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఎందుకంటే ప్రధానంగా గతంలో మున్సిపల్ వర్కర్లు 16 రోజులు సమ్మె చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉండే తెలుగుదేశం నాయకులందరూ కూడా మా ప్రభుత్వం వస్తేనే మొత్తం మీ బతుకులన్నీ మారుస్తాము, మున్సిపల్ వర్కర్లు లేనిది అసలు రాష్ట్రం ఇదిగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండదని చెప్పినారు. కానీ ఈ రోజు మున్సిపల్ వర్కర్లు కష్టపడుతున్నా కూడా కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రధానంగా మున్సిపల్ వర్కర్ కు గ్రాడ్యుటీ లేదని చెప్తున్నారు. దాదాపు కష్టపడి ప్రజలందరికీ సేవ చేసే మున్సిపల్ వర్కర్లు 60 ఏళ్లు సర్వీస్ చేసిన తర్వాత ఉత్త చేతులతో ఇంటికి పోయే ఈ రోజు అంగన్వాడీలకు, ఆశాలకు ఈ తెలుగుదేశం ప్రభుత్వమే గ్రాడ్యుటీ ఇస్తానని చెప్తా ఉంది. మరి మున్సిపల్ వర్కర్లు ఏం పాపం చేసినారని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మున్సిపల్ వర్కర్లు ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటే మున్సిపల్ వర్కర్ల శ్రమ ఉంది. మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు ప్రతి 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలా అని చెప్పేసి. మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఉండడానికి ప్రధాన కారణం మున్సిపల్ వర్కర్లు. ఏదో ఒక రోజు అట్లా అధికారులు వచ్చి, ముఖ్యమంత్రి వచ్చి ఫోటోలు దిగి క్లీన్ చేయడం కాదు. 24 గంటలు రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసే మున్సిపల్ వర్కర్లకు ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు, కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు, కనీసం చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. చివరకు పని చేసేటప్పుడు సరిగా పనిముట్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఏదైతే మున్సిపల్ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అట్లే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఖచ్చితంగా రిటైర్మెంట్ అయితే గ్రాడ్యుటీ ఇవ్వాలి. ఇక అనేక ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ
నెరవేర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు ముఖ్యమంత్రి CI2గా డిమాండ్ చేస్తున్నాం. రేపు 19వ తేదీ నంద్యాలకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన దృష్టికి కూడా మా మున్సిపల్ వర్కర్ల సమస్యలు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న స్వచ్ఛాంధ్ర పేరుతో అన్ని శుభ్రంగా ఉండాలని చెప్పేసేటువంటి కార్యక్రమాన్ని నంద్యాలలో చేపడుతున్నారు. అయితే అన్ని శుభ్రం చేసేటువంటి కార్మికులకు వేతనాలు కావాలి, వేతనాలు పెంచాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అధికారంలోకి రాకముందుకు మున్సిపల్ కార్మికులు 17 రోజుల పాటు సమ్మె చేస్తే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాము. పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతాము. జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 ఇంజనీరింగ్ కార్మికులందరికీ చేస్తామని చెప్పేసి, అదే విధంగా ఇప్పటికే చనిపోయినటువంటి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇస్తాము, 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినారు. అయితే ఈ వాగ్దానాలన్నింటినీ కూడా గత 9 నెలల కాలంలో మున్సిపల్ కార్మికులు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నా కూడా ఏమాత్రం ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఈరోజు CI2 రాష్ట్ర పిలుపు మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మా ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఏమిటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మా తోటి సహోద్యోగులైనటువంటి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో పాటుగా మేము కూడా పనిచేస్తున్నామని గుర్తించి కనీస వేతనం వాళ్ళతో పాటుగా 21,000 ఇవ్వాలని, అదేవిధంగా టాప్ కాస్ట్ కొనసాగించాలని, చనిపోయిన వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలలో ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో 7 లక్షలు అది మాకు కూడా వర్తింపజేయాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నింటినీ మాకు కూడా వర్తింపజేయాలని, అదేవిధంగా కార్మికులందరికీ పనిముట్లను ఇచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ని నెరవేర్చాలని 268 మంది కార్మికులు ఆపాస్లో పనిచేయడం జరుగుతుంది. ఇది మరి ఈరోజు మా సహోదరులు వీళ్ళంతా మున్సిపల్ వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ ఎంప్లాయీస్ అందరూ కలిపి వారి యొక్క న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం గురించి అభ్యర్థన అందజేయడం కోసం ఈరోజు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. మరి దీంతో పాటు పబ్లిక్ హెల్త్ వర్కర్లు కూడా వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా సానుకూలంగా పరిశీలించి మరి మన మున్సిపల్ లెవెల్లో ఏదైతే నిర్ణయాలు తీసుకోగలమో వాటిని కూడా సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకుపోవాల్సిన అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీరికి త్వరలో మరి వీరి సమస్యలు సానుకూలంగా పరిష్కరించేందుకు మా వైపు నుంచి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నంద్యాల పట్టణంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముంతాజ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం రోజురోజుకి పెరుగుతోందని, గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్య ప్రజలకు మహిళల కంట కన్నీరు పెట్టిస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించాల్సిన బాధ్యతను మరిచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే గ్యాస్ ధరలపై మానవీయ దృష్టితో పునర్విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మహిళల జీవన ప్రమాణాన్ని దెబ్బతీసే విధంగా గ్యాస్ ధరలను పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, సభ్యులు మరియు SDPI నాయకులు, సామాన్య మహిళలు పాల్గొన్నారు. అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుడిపై భారంగా భావిస్తున్నాము. ఇప్పుడు చూస్తే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ పంపిణీ అని చెప్పి ఇప్పుడు ప్రతి సిలిండర్పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం? అప్పుడు ఎన్నికల కోసం మీరు ఓట్ల కోసం ఇలా నేను వాగ్దానాలు చెప్పి ఇప్పుడు చూస్తే ప్రతి సిలిండర్పై 50 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుడి కష్టాన్ని మీరు మీ ఆదాయంగా మార్చుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు మన సమాజానికి ఒక చీడ పురుగుల్లా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మెరుగైన వైద్యం అందక ప్రజలు చనిపోయే వార్త విన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆకలితో గుప్పెడు అన్నం కోసం
గుప్పెడు అన్నం దొరకగా చనిపోయే వ్యక్తులను కూడా ఇప్పుడు చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతి సిలిండర్పై 50 రూపాయలు పెంచి ఈ ప్రభుత్వాన్ని, ఈ సమాజాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావడం లేదు. మా సామాన్య ప్రజల ఆదాయాన్ని మీరు మీ ఖాతాలను పెంచుకోవడానికి, మీ అకౌంట్లలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 60 ఏళ్ల సంవత్సరంలో 14 మంది ప్రధానమంత్రులు మారారు. వాళ్ళు చేసిన అప్పు 58 లక్షల కోట్లు అయితే కేవలం నరేంద్ర మోడీ గారు మీరు ఉన్న ఈ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలలో మీరు చేసిన అప్పు 114 లక్షల కోట్లు. ఈ అప్పులు ఎవరి కోసం చేశారు? ఈ అప్పులు, ఈ లెక్కలు, ఈ బొక్కలు మాకు మాత్రం చూపించారు మీరు. కానీ మేము మాత్రం తాగే నీళ్ళ కోసం, ఉండే ఇంటి కోసం, నడిపే వాహనాల కోసం వీటన్నింటినీ మేము ట్యాక్సులు కడుతున్నాం. కానీ మీరు ఎందుకోసం అప్పులు చేస్తున్నారో మాకు మీ లెక్కలు మాత్రం చూపించరు. ఎందుకంటే చూపిస్తే మీ ఖాతాలలో మీ ఖాతాలు బయటపడతాయి కాబట్టి మీకు భయం. కాబట్టి ఈరోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం ఉమెన్ ఇండియా మూవ్మెంట్ తరపున, మాకు వెంటనే గ్యాస్ ధరలను మరియు డీజిల్ మరియు పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని ఉమెన్ ఇండియా మూవ్మెంట్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. చాలా దారుణమైన పరిణామం ఇది. ఎందుకంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీకు దశాబ్దాల నుంచి మీ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్న ముస్లిం సమాజాన్ని ఈరోజు చాలా దారుణంగా ఈ యొక్క పార్టీలు వెన్నుపోటు పొడుస్తున్నాయి సోదరులారా. కాబట్టి దీనికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోవాలి, ఏదైతే భారతీయ జనతా పార్టీకి మీరు వత్తాసు పలుకుతున్నారో ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటంటే రీజనల్ పార్టీలను అంతం చేయడమే. ఇది మీకు కూడా తెలుసు. ఆ యొక్క రీజనల్ పార్టీలో టీడీపీ ప్రభుత్వం కూడా ఉంది. మీరు నేడు గొర్రెలకు కసాయి బంధం ఎన్ని రోజులు నిడుస్తుంది అని నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకోవాలి, కానీ ఈ యొక్క రీజనల్ పార్టీలను అంతం చేసుకుంటూ పోయి భారతీయ జనతా పార్టీని నమ్ముకొని మీరు మీ చేతులారా ఈ యొక్క టీడీపీ పార్టీ యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేయదలుచుకుంటున్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎక్కడ చూసినా ఆకలి కేకలు, నిరుద్యోగం, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు జనజీవనం స్తంభించిపోయింది. ఇటువంటి పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి దేశంలో జాత్యహంకారదారులు, మతోన్మాదదారులు చేసుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కువ రోజులు నిలవడు. భారతదేశం ఆర్థిక మాంద్యం వైపు కూడా నడుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యావత్ భారతదేశం ప్రజానికం ఏకమై భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను, భారతదేశాన్ని పురోగతి వైపు, భారతదేశాన్ని అభివృద్ధి వైపు పయనించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఉమెన్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసిన శక్తి యాప్ వలన మహిళలకు కలిగే ప్రయోజనాలు, అలాగే మహిళల రక్షణకు నంద్యాల జిల్లాలోని డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మహిళా పోలీస్ స్టేషన్లు శక్తి యాప్ గురించి సిఐ జయరాం వివరించడం జరిగింది. మహిళా ప్రేక్షకులందరికీ నమస్కారం. గత నెలలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గవర్నర్ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన శక్తి టీమ్స్, తర్వాత శక్తి యాప్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. ఎస్పీ గారు అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ గారు యుగేంద్ర బాబు పర్యవేక్షణలో ఈ శక్తి టీమ్స్ మనం రన్ చేస్తున్నాము. ఇవన్నీ శక్తి టీమ్స్ అంటే ఏమంటే ఒక్కొక్క సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఒక్కొక్క శక్తి టీం ఉంటుంది. ఒక ఎస్ఐ, ఉమెన్ ఎస్ఐ, ఒక 6 మంది వచ్చేసి శక్తి టీం మెంబర్స్ ఉంటారు. దీంట్లో అది ఉమెన్ పీసీలు, జెంట్స్ పీసీలు ఇద్దరు కంబైన్ గా ఉంటారు. వీళ్ళకి వచ్చేసి ఎస్పీ గారు వచ్చేసి 3 స్కూటీలు ఇచ్చినారు. దీనిలో వచ్చేసి టౌన్ అంతా తిరుగుతుంటారు. టౌన్ అనే కాకుండా రూరల్ ఏరియాస్ కూడా తిరుగుతారు. వీళ్ళు వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు ఆలగడ్డలో ఒక టీము, డోన్లో ఒక టీము, ఆత్మకూరులో ఒక టీము, తర్వాత నంద్యాలలో ఒక టీము. నంద్యాల హెడ్ క్వార్టర్ టీం అనేది మహిళా పోలీసులతో ఒకటి రన్ అవుతా ఉంది. వీళ్ళంతా వచ్చేసి టౌన్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ లో కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్, తర్వాత మాల్స్, ఎక్కడెక్కడ జనాలు అంటే ఉమెన్ కు సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడంతా వీళ్ళు విజిట్ చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా అటెండ్ అయ్యి వాళ్ళ అది ప్రాబ్లం ని క్లియర్ చేస్తారు. ఇక ముఖ్యంగా ఏమంటే గత నెల 8వ తారీఖు
మన గౌరవ సీఎం గారు లాంచ్ చేసిన శక్తి యాప్స్ గురించి ఇప్పుడు చెప్తామండి. ఈ శక్తి యాప్స్ అనేది లేడీస్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు దిశ యాప్ అనేది ఉంది, దాన్నే వచ్చేసి ఆటోమేటిక్గా ఆ దిశ యాప్ ఉండే వాళ్ళందరూ వచ్చేసి దీన్ని శక్తి యాప్గా కన్వర్ట్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా సెల్ ఫోన్ కానీ లేకపోతే కొత్త సిమ్ కానీ ఎవరన్నా తీసుకుంటే ఈ దిశ బదులు వచ్చేసి ఈ శక్తి యాప్ అనేది రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల అసెంబ్లీ హాల్ నందు ఆదివారం అవార్డుల ప్రదానోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రజా శ్రేయస్సుకే విశేష కృషి చేసిన నంద్యాల బాల అకాడమీ స్కూల్ డైరెక్టర్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలతకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు జరిగింది. మంగళవారం స్థానిక నంద్యాల పార్క్ రోడ్డు సమీపంలో గల బాలా అకాడమీ పాఠశాలలో ఉపాధ్యాయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ప్రతిభ అవార్డు రావడం నేను ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఈరోజు నాకు అవార్డు ఇవ్వడము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే 2004లో కూడా నాకు బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు ఆ రోజు మినిస్టర్ మారెప్ప గారు అలాగే కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా గారు ఆధ్వర్యంలో 2004లో ఇచ్చారు. మా మిస్సెస్ ఎప్పుడు చెప్తుంటారు 2004 2024 ఎప్పుడు రిపీట్ అవుతుంటుందని. అదేవిధంగా 24 కాకపోయినా కానీ 25లో మళ్ళీ కూడా నేషనల్ ప్రతిభ అవార్డు రావడము ఎంతో సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. అలాగే ఈ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ లో కూడా మా విద్యా సంస్థల విద్యార్థులు ప్రతి కాలేజీలో కూడా టాపర్ గా నిలిచారు. ఒక రావుస్ కాలేజీలో బైపీసీలో మన 436 మార్కులు 440కి గాను 436 మార్కులు తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది. అలాగే జేవి మనోహర్ అనే అబ్బాయి 436 మార్కులు 440కి గాను తెచ్చుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాగే నారాయణ కాలేజ్లో కూడా మా విద్యార్థి టాపర్ గా నిలిచారు. న్యూక్లియస్ కాలేజ్లో కూడా 2 గ్రూపులలో మా విద్యార్థులే టాపర్ గా నిలిచారు. ఇదంతా కూడా మా స్టాఫ్ మాకు సహృదయంతో మమ్మల్ని ప్రోత్సహించే మా పేరెంట్స్ వల్లనే సాధ్యమైందని మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈరోజు ఇంతటి అవార్డు నాకు రావడం ఎంతో నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక ముందు కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మా సోషల్ కార్యక్రమాలతో అలాగే లయన్స్ క్లబ్ వివిధ సాంఘిక సంస్థలతో కోఆపరేషన్తో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా కూడా సర్వీస్ రికగ్నిషన్ వచ్చేటట్లు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ మాకెంతో శుభసూచకంగా ఉంది. ఈ ఇయర్ మా స్కూల్ కి 2 అవార్డులు వచ్చాయి. ఒకటి సావిత్రిబాయి పూలే అవార్డు, ఇంకొకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభ అవార్డు రావటం జరిగింది. ఈ 20 years సర్వీస్ ని గుర్తించి సర్దన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ మాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎక్స్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఈ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. తన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రైవేట్ టీచర్స్ ని ప్రైవేట్ స్కూల్ ఓనర్స్ ని కూడా గౌరవించాలన్నది తన ఉద్దేశం. తన ఉద్దేశం ప్రకారంగానే ఈ సంవత్సరం మాకు 2 అవార్డులు రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేస్తున్న మా ఉపాధ్యాయ బృందము అలాగే మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అలాగే ఎక్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన. తర్వాత కన్నా మాస్టర్ అలాగే గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో మా బాధ్యతను ఇంకా పెంచారు. ఇక మీదట బాలా అకాడమీ ఇంకా మంచి ర్యాంకులు సాధించి అడుగంటిన వర్గాలకు మేము విద్యను ఇవ్వటం మంచి విద్యను అందించడం జరుగుతుంది. అలాగే మంచి విద్యార్థులను సమాజానికి అందించడం జరుగుతోంది. నేను న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ గా టాపర్ గా నిలిచడానికి మా బాల అకాడమీ ప్రిన్సిపల్ గారు నేర్పించిన ప్రతి ఒక్క విషయంలో నేను దాని వెంట వెళ్ళి నేను న్యూక్లియస్ కాలేజ్ టాపర్ గా గెలిచాను. థ్యాంక్ యూ.
ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణము మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి అనుబంధ సంస్థ ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నంద్యాల జిల్లా పాణ్యం మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఎస్ఆర్బీసీ ఆయకట్టు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం పాణ్యం తహసీల్దారు నరేంద్ర కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ రాయలసీమలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఎస్ఆర్బీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారని, ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు సహకారం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన రాయలసీమలోని 1,90,000 ఎకరాలలో సిరులు కురిపించే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పించిందని తెలిపారు. ఎస్ఆర్బీసీ ఆయకట్టుకు నీరు సకాలంలో సక్రమంగా అందించడానికి కీలకమైనది గోరుకల్లు రిజర్వాయర్ అన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ భద్రతకు కీలకమైన నిర్మాణాలను 5 సంవత్సరాల క్రిందట అర్ధాంతరంగా ఆపారని, దీనికి తోడు రిజర్వాయర్ నిర్వహణ లోపాలతో అనేక చోట్ల రిజర్వాయర్ రివిట్మెంట్ కూడా కిందికి జారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం మరమ్మతులు పూర్తిగా చేయకపోతే వ్యవసాయ ఉత్పాదన నష్టం, లక్షలాది ప్రజలకు త్రాగునీరు ఇబ్బందితో పాటు గోరుకల్లు నుండి నంద్యాల పట్టణం వరకు ఉన్న ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్న విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాలకులు తక్షణమే ఈ రిజర్వాయర్ భద్రతను గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ఆర్బీసీ ఆయకట్టు పరిరక్షణ సమితి నాయకులు మురళీనాథ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యాగంటి బసవేశ్వర రైతు సంఘం కన్వీనర్ ఎంసీ కొండారెడ్డి, శేషారెడ్డి, సమాజ్వాదీ పార్టీ నాయకులు శివకృష్ణ యాదవ్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధి వనం వెంకటాద్రి, ఎన్ఎస్యుఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, నెరవాడ ప్రసాద్ రెడ్డి, సూర్య మహేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు సీతక్క, ఏరువ రామచంద్రారెడ్డి, న్యాయవాది అసదుల్లా, కొనిదేడు శంకరయ్య మరియు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మ కష్టాన్ని, ప్రతిభను నమ్ముకొని ఆర్థిక అభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మున్సిపాలిటీలో ఆఫ్కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ధర్నా. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో గృహిణుల కంట కన్నీరు పెట్టిస్తుందన్న ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నేతలు. మహిళల రక్షణకు శక్తి మహిళా పోలీస్ కేంద్రాలు ఏర్పాటు. శక్తి యాప్ పనితీరును వివరించిన సిఐ జయరాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ మరియు మాధవీలతకు ఘన సన్మానం. గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణము మరమ్మతులు పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.